నువ్వు నాకు పుత్ర సదృశుడివి కావచ్చు, అయినా నేను స్పృహలో ఉండగా మాత్రం నిన్ను స్పృశించి నీ భుజం మీద నేను కూర్చుని వెనక్కి రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. కష్టంలో ఉంది కదా అని తీసుకెళ్ళిపోతాను హనుమ అంటే వెళ్ళలేదు. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే హనుమన్నారు, అమ్మా ఎంత గొప్ప మాట మాట్లాడావమ్మా, ఇలాంటి మాట ఎవరు మాట్లాడగలరు తల్లి, ఈ మాట వల్ల రామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరిగిందన్నారు. నిజంగా సీతమ్మ తల్లే కనుక వెళ్ళిపోయిందనుకోండి, హనుమతోటి తీసుకెళ్ళి దింపేశారనుకోండి, రామాయణానికి గొప్పతనం ఎక్కడుంది నాకు చెప్పండి. రాముడు లేకుండా చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, రావణాసురుడు లేకుండా చూసి రామచంద్రమూర్తి హనుమ ద్వారా సీతను అపహరించి తెచ్చుకున్నారు. ఏమిటి రాముడికి రావణాసురుడికి తేడా? రాముడే రావాలి, నన్ను తీసుకెళ్లాలని రాముడిలో ఉండేటటువంటి వీరత్వాన్ని రెచ్చగొట్టి రాముడు ఎందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యలేదని ప్రశ్న చేసి